సరిగా సదుపాయాలు లేనప్పుడు చదువు మీద కూడా కొంత ఆలోచన తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయాలి అని అంటే వాళ్ళకి సరి అయిన సౌకర్యాలు, సరి అయిన జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉన్నది, సెక్యూరిటీ కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. అటువంటివి మనము ఏర్పాటు చేయవలసిన బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులది కానీ, స్థానికంగా ఉన్నటువంటి అధికారులది కానీ, ఇక్కడ ఉన్న టీచర్స్కి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మా ప్రభుత్వానికి కూడా ఇందులో తప్పకుండా బాధ్యత ఉంటుంది. మరి ఈరోజు ఈ హాస్టల్లో దాదాపు 100 మంది విద్యార్థినులకు సరిపోయే విధంగా అకామిడేషన్ ప్లస్ ఇక్కడే ఫుడ్ అరేంజ్మెంట్స్ హాస్టల్ లాగా దీన్ని కేటాయించడము చాలా హ్యాపీగా ఉంది. దాదాపు 1,58,00,000తో ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు సజావుగా చేయడం జరిగింది. ఏమైనా తక్కువ ఉన్నా కూడా చెప్పాల్సిన అవసరం కూడా ప్రిన్సిపల్ గారికి ఉంది. ఇక్కడ కలెక్టర్ గారికి మరియు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకా ఒక 3-4 ప్రాబ్లమ్స్ వాళ్ళు అడుగుతున్నారో అవి కూడా మీరు ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను వస్తూనే నన్ను అడిగాను కలెక్టర్ గారిని, మట్టి రోడ్డు ఉన్నా కూడా ఇక్కడ సీసీ రోడ్లు ఉండాలి అని చెప్పాను. ఆ సీసీ రోడ్డు కూడా వారు వెంటనే ఎస్టిమేషన్ చేయించి లోపల స్ట్రీట్ లైట్స్ కంటే కూడా నన్ను అడిగితే మీరు ఉంటాయి కదా పెద్దవి ఫోకస్ హైమాస్ లైట్స్ సోలార్ పెట్టిస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే మనకి కరెంట్ చార్జెస్ కూడా వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అదేవిధంగా కిచెన్ షెడ్ కూడా ఒకటి అడిగారు. కొంచెం బందోబస్తుగా కిచెన్ షెడ్ కూడా మీరు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కొంత మళ్ళీ ఫర్దర్గా ఏమైనా స్ట్రెంత్ పెరిగినప్పుడు యూస్ చేసుకునే విధంగా డిజైన్ చేసి కట్టించాలని చెప్పి కూడా చెప్పారు. నేను అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి హాస్టల్ కాబట్టి చుట్టూ ప్రహరీ కూడా చూస్తే మనిషి కంటే కూడా తక్కువ ఎత్తులో ఉంది. దానివల్ల అమ్మాయిలకు సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కొంచెం రేజ్ చేయడంతో పాటు సోలార్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా వారు త్వరలోనే మరి చేసి మళ్ళీ మమ్మల్ని పిలుస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను.